అని చెప్పి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో స్కూల్స్ అన్ని కూడా కరిక్యులం లో బోలెడన్ని మార్పుల్ని తీసుకొని వచ్చేసి స్కూల్ ఇస్ ఆల్సో లైక్ సెకండ్ హోమ్ లాగా చేసి పిల్లలు కూడా సేఫ్ గా ఫీల్ అయ్యేలాగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ మా పిల్లలు చదివేటప్పుడు కూడా అప్పటికి చాలా మార్పులు చేర్పులు జరిగాయి, ఇంకా జరిగి ఉంటాయని కోరుకుంటున్నాను. చైతన్య గారు అండ్ సౌందర్య గారు ఈ ఫ్రాంచైజీ తీసుకొని స్టార్ట్ చేశారు లిటిల్ మిలీనియం. ఆల్రెడీ ఇట్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్ వన్ ఆల్ ఓవర్ ది కంట్రీలో 900+ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాను. అండ్ దే ఫాలో వెరీ గుడ్ కరిక్యులం. పిల్లలకి మరీ చిన్నప్పుడే తీసుకొని వచ్చేసి రైటింగ్ అలాగే ఇన్ఫర్మేషన్ కంపోజిషన్స్ రాయించడం కాకుండా ప్లే మెథడ్ లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేర్పిస్తూ ఉంటారని విన్నాను. తెలుసుకొని చాలా ఆనందం వేసింది. స్కూల్ అంటే ఎలా ఉండాలి అంటే అన్నా గట్టిగా చెప్పట్లేదు చెప్పలేదు. లోపల ఉంటే లోపల ఉన్నా నేను బాత్రూమ్కి వెళ్తే ఆ టైం వస్తారేమో. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ప్రాచి. థ్యాంక్ యూ. పోడియం వాడుకుందాం. దీని మీద పేపర్లు టెలిప్రాంప్టర్లు